రత్నాలు వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ఐ నో ఈ సెటప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బికాస్ టుడే we're shooting in DJI and also we'll be doing a wedding series because my first cousin is getting married and it's going to be very special for both me and Siri because చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాము. చిన్నప్పుడు రబ్బర్ బాల్ల కోసము, స్వీట్ల కోసము, క్రికెట్ బాల్ల కోసము కొట్టుకునేటోళ్ళము. ఇప్పుడు మా పెళ్ళి చేసుకుంటుండే. సో దిస్ గోన్ బి వెరీ స్పెషల్ అండ్ దిస్ గోన్ బి లాట్ ఆఫ్ ఫన్ టు. ఈ అంత ప్రాసెస్లో ఎంత కేవస్లో క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలని నేను అజయ్ది డీజే తెచ్చుకున్నాం. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద డీజే అంటారా. సో బేసిక్గా దిస్ కాల్డ్ Osmo Pocket. I'll call it a Osmo Pocket, I don't know what else. So yeah, let's vlog everything. We'll go to my brother, we'll go to my cousins, Amma, Peddamma, Mummy, chaala mandi unnaru. We're gonna get a lot of content. So yeah, see you. Hi. So guys, this is what happens when you are a sibling of a fashion creator. మొత్తం ఇట్లా సెటప్ ఉంటుంది అన్నమాట. ఇది తయారవడ తక్కువ ఉంటుంది. దాని తర్వాత got this jewelry from this brand, got this shirt from this brand and thank you so much for sending this. I really fell in love with these pieces. సిరి ఏవేవి కొనుక్కున్నావు చెప్పా సరే. నువ్వు ఇది తెచ్చుకుందే, ఇగో ఇది తెచ్చుకుందే, ఇంకేమున్నాయి చెప్పు. ఇగో కమ్మలు తెచ్చుకున్నాయి, మైక్ నాది అడుక్కుంది. ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి కదా సరే. విష్ కేర్ ఫ్రీగా వచ్చింది, ఫ్లిక్స్ ఫ్రీగా వచ్చింది, గాజులు కొలాబ్లు వచ్చినాయి, ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి. గైస్ కాంటెంట్ చేయండి, కాంటెంట్ చేస్తే అన్నీ ఫ్రీగా వస్తాయి. అర్థమవుతుందా? నేను పార్టీ చేసుకున్నా ఫామ్ హౌస్లో నా బర్త్డేకి, అది కొలాబ్లో వచ్చింది. సో అందుకనే కాంటెంట్ చేయండి. గైస్ ఇఫ్ యూ డోంట్ నో, దిస్ ఇస్ కాల్డ్ మెథడ్ వడప్ప. ఇది బూందీ, ఇది పెరుగు. గైస్ దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ షిట్. అంటే మీరు అందరు ఓడప్పాలు అప్పాలు తినుంటారు కానీ మెత్తటి అప్పాలు తినుంటారు కదా. సో తెలంగాణలో ఇస్ లిటిల్ ఫేమస్ అండ్ పెరుగుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ షిట్ గైస్, నెక్స్ట్ లెవెల్ షిట్. What a transformation. అసలు ఏంటంటే ప్రతి వ్లాగ్లోనేమో మేము ఇంట్రడ్యూస్ ఇచ్చేసి మేము ఎక్కువ ఉంటాము. ఈసారి మా తమ్ముళ్ళని చూపిస్తున్నాము. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు అనమాట. అయ్యో హాయ్ అన్న చెప్పురా. ఎంజాయ్. మమ్మీ పాట పాడు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది. హౌ ఆర్ యు ఫీలింగ్ మమ్మీ? ఫుల్ మెహందీ పెట్టించుకుంటున్నావు చెయ్యికి. ఆఫ్టర్ లాంగ్ అంటే ఎంత 6 months 8 months లేదు బెట్ట, ఇయర్స్ ప్రామిస్. ఇప్పుడు అదంతా కాదు. మా అమ్మమ్మ షో స్టాపర్. మా అమ్మమ్మ నువ్వు శాతనైతే లేదంటావు, మెడల్ వస్తుందంటావు. మనమరాలు అడుగు, నేను చాతనైతే బాగా తయారవుతావమ్మా నిజంగా. మీకు అందరికీ ఏడుపు, అది ఒక మీకు అలవాటు మీకు అందరి లెక్కనే. మీరు ఒకరు ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటారు, ఒకరు వీకో టర్మరిక్ పెట్టుకుంటారు, నేను లాక్టోకల్ పెట్టుకుంటాను. అందరు ఎవరి ఐబ్రోస్ పెట్టుకుంటారు. కొందరు కాటికి కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందరికి అంతే పెట్టుకుంటారు పౌడరు. అది మీకు ఒకటి నన్ను అనడం అంటే వేరే వాళ్ళు అంటే నేను ఒప్పుకుంటానా? అమ్మమ్మ నీకు ఒకటి తెలుసా? నువ్వు అడగగాని ఇవాళ ఒక అద్భుతం జరిగింది. 24 ఏళ్ల ముందు పిల్లగాడు పుట్టిండు కదా. పిల్లగాడు కాదు, ఒక ప్రభంజనం జరిగింది ఇవాళ. ఆ ప్రభంజనం అని నువ్వు అనుకుంటున్నావు, మేమేం అనుకోలే ప్రభంజనాలు. నేను పుట్టినప్పుడు నీకు ఎట్లా అనిపించింది అసలు? ఒక అమ్మ ఇట్లా మెరుస్తుండే కావచ్చు కదా. ఇట్లా నేను కచ్ అని నేను స్పెషల్ మనిషిని కదా. అనుభూతి నాన్న, అది ఎవరికైనా అనుభూతి అద్భుతం అనేది ఏ అమ్మకైనా ఉంటుంది.
అమ్మ పొందినంత ఎవ్వరు కూడా పొందరు. ఎవ్వరి పిల్లలు ఆ అమ్మలకు స్పెషల్. దట్స్ ఇట్. నేను మీకు ఒక చాలా మంచి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆచేది అశు అయ్యప్ప షో. అరే ఆచి అసలు నువ్వు ఎంత ఫేర్ ఉండడానికి ప్లీజ్ కాదు ఒక్క నిమిషం నేను నేల్స్ చూపెట్టు. ఇంకో మా ఆచి నేల్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి ఎక్స్టెన్షన్స్. ఆచి ఎంత చిన్న ఎక్స్టెన్షన్కి చాలా స్పెసిఫిక్. ఓన్లీ ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం మాట్లాడమంటే మాట్లాడాలి. జీవితంలో కూడా అనుకోలే అన్నయ్య నువ్వు జీవితంలో మెహందీ పెట్టుకుంటావు అని రాపించుకుంటావు అని. అల్లు అర్జున్ డికిరి ఏందన్నా? అల్లు అర్జున్ ఫ్యాన్స్. వైఫ్ పేరేంది? ఫియాన్సే సారీ వదినే పేరేంది? వైఫ్ ఏంద్రా వదిన అసలు మర్యాద ఇస్తలేరు ఎవరి వదిన పేరేంది? వదిన పేరు అక్షయ. నీ పేరేందన్నయ్య? అక్షయ్. ఈ ఏ అంటే ఏంది? అల్లు అర్జున్. కోర్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే అక్షయ ఫీల్ అవుతుంది. హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ అక్షయ అన్నాను అని చెప్పన్నయ్య. హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ ఎవరు? హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ అక్షయ. పంపి పెడతారు. అమ్మమ్మంత ప్రేమ లేదే. నీళ్ళే వస్తారని ఏడుస్తూ మేము 6 కి బంద్ చేస్తామన్నామా? అప్పటి వరకు అంటే ప్రశాంతంగా ఆడుకోనియండి. మరి అప్పటి వరకు ప్రశాంతంగా ఆడుకొని హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అవుతుంది. రేపు పెళ్లి రోజు కూడా చేసుకోవాలి. రమేష్ రమేష్ తాతకైతే పెద్ద సపోర్టివ్ సిస్టమ్ అయినవరు అంటే అట్లా అంటే ఒక్కొక్కరినట్టు వాళ్ళకి మీరు ఏమైతారండి పెళ్లి కొడుక్కి? అది దూరం ఫుట్ అని చెప్పిన కదా. ఏమైతారు? దూరం ఫుట్. అదే దూరం ఎట్లా? దూరం రిలేషన్ చెప్పాలి. ఏమైతారు మీరు? అదే ఏ లిడిచిన తమ్ముడికి దూరం చుట్టం. దూరం మేనమా? దూరం మేనమా ఇదా అండి మీది పద్ధతి? అంతే. 10 రోజులు ముందు రావాలి పెళ్లికి. అదే ఉన్నారు కదా మా వాళ్ళు పంపించినా కదా. ఎవరండి? సాయి పంపించిన కదా. మేము 3 రోజుల ముందే వచ్చినాం. మీరు 5 days ముందు రావాలి. అంటే మనం ఉన్నారు ఇప్పుడు. ఏముంది కావాల్సిందే దట్ ప్రాసెస్. 26 ఏళ్ళు వచ్చినాయి పెళ్లి చేసుకుంటున్నారు. ముటికింది వేసుకోరా ఇక తీసుకోవాలి. స్రవంతి నుంచి వేరే స్రవంతిలోకి వెళ్ళిపోతున్నారు. నీకు ఎప్పుడైనా నిజంగా అనిపించిందా మమ్మీ అరే చిన్నప్పుడు ఇట్లా ఉంటుండే నాతో ఇది చేస్తుండే వీళ్ళని బయటకు తీసుకుపోతుండే వీళ్ళు చాలా పెద్దగా అయిపోయినారు పెళ్ళికి వచ్చినారు టైప్స్ ఏమనిపి? అప్పటిదప్పుడు ఇప్పుడే
ఏం ఫీలింగ్ కూడా లేదా? చాలా తొందరగా పెద్ద అయిపోయినారు, పెళ్ళి అయిపోతుంది. ఇది గుడ్. ఇది ఇప్పుడు పిల్లలు పెళ్ళగవుతారు, చిన్నప్పుడు మిస్ అయినట్టు చిన్నప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఎవ్రీ టైమ్ ఇట్స్ డిఫరెంట్ రిలేషన్షిప్. ఎడిట్ చేసుకుంటా. సో ఏంటంటే ఇప్పుడు ఏ ఏజ్లో ఆ రిలేషన్షిప్ ఉంటుంది అంతే కదా, అంతే మళ్ళీ అట్లా అన్నట్టు. నవ్ వీ టాక్ డిఫరెంట్ సంథింగ్ యూనో. చిన్నప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడాం కదా, చిన్నప్పుడేమో మామయ్య చాక్లెట్ ఇప్పి మామయ్య నాకు తోటికి వస్తుంది ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు వేరే మాటలు మాట్లాడుతున్నాం.